రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బావిలో దూకి నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య కుమార్తె మృతి చెందారు. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి విష్ణును అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? సార్, ఆత్మహత్యకు గల కారణాలు వచ్చేసి భార్యాభర్తలు తరచూ గొడవపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే యాలాల్ మండలానికి చెందినటువంటి సుధాకర్ తన కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి బతుకుదెరువు నిమిత్తం వచ్చాడు. ఇక్కడ స్థానికంగా మొండాగు రాజు అనే వ్యక్తి వద్ద కూలి పనులు, తోట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు సార్. అయితే తరచూ మద్యం సేవించి ఇతను భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో రాత్రి భార్యతో గొడవపడి వ్యవసాయ బావిలో దూకి కుమారుడు కూతురుతో కలిసి వసంత ఆత్మహత్య చేసుకుంది. వీరు తరచూ గొడవ పడుతున్నట్లు వేణు తెలిపాడు. అయితే వేణు చివరి క్షణంలో చెట్టు కొమ్మను వేలాడుతూ బావిలో ఉండిపోయాడు. అరగంట తర్వాత తండ్రి సుధాకర్ వసంత అని పిలుస్తూ బావి వద్దకు రావడంతో వాళ్ళ నాన్నను పిలిచాడు. వేణు మాటలు విన్నటువంటి సుధాకర్ బావిలోకి దిగి కుమారుడిని బయటికి తీశాడు. కానీ కూతురును, తన భార్యను కాపాడుకోలేకపోయాడు. ఉదయం గ్రామస్తులకు చెప్పడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఓకే విష్ణు, ఇది భార్యాభర్తల గొడవేనని పోలీసులు ఏమైనా ధృవీకరించారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇతర కారణాలు ప్రస్తుతానికి ఏమీ లేవు సార్. వీరు తరచూ గొడవ పడుతున్నట్లు స్థానికులు, వీళ్ళ యజమాని కూడా అదే మాట చెప్పారు సార్. ఓకే, ధన్యవాదాలు విష్ణు.